ఒక చిన్న లీడ్ ఇస్తున్నాడు, అది రైట్ రాంగ్ మీరు కరెక్ట్ చేయాలి. సో ఈ అంశాలకు సంబంధించి ఏదైతే పదవీ చ్యుతిని చేయడం అంటే 30 రోజుల పాటు జైల్లో ఉంటే, అంటే ఎక్కడా కూడా వాళ్ళకి బెయిల్ దొరకకపోగా, ఎందుకంటే ఖచ్చితంగా మనం పైకోట్లకు వెళ్తూనే ఉంటాం, ఎక్కడ కూడా వాళ్ళకి బెయిల్ దొరకకుండా తీవ్రమైనటువంటి నేరారోపణలు. అసలు ఏంటి తీవ్రమైనటువంటి నేరారోపణలు అంటే ఏంటి? అసలు 5 ఏళ్ల పాటు ఒకవేళ జైలు శిక్ష పడే అవకాశం ఉంటే వారికి రద్దు చేయడం అనేది సబబే అంటారా? కాశీర్ గారు, మీకు అట్లా వెంకటరెడ్డి గారికి, వెంకటస్వామి గారికి, మన ప్రేక్షకుల నమస్కారం. మీరు అన్నట్టు అంటే ఏదైనా ఒక చట్టం తీసుకురావాలంటే బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ అయితే ఖచ్చితంగా 2/3 మెజార్టీ కావాలి, దాంతో ఆమోదం పొందుతారు. నేనైతే ఈ బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నాను. దానిలో కొన్ని లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఆ భయాలకు విరుగుడు అంటే భయాలకు కనుక విరుగుడు ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ బిల్లు మంచిది అంటున్నాను. ఎందుకంటే నైతిక విలువ లోపించింది ఎందుకంటున్నానంటే, గతంలో మనం చూసాం, మనకు నిర్మల జనార్దన్ రెడ్డి గారు మనకు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ఒక తీర్పు వస్తే, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో ఆయన రాజీనామా చేసిండు ముఖ్యమంత్రిగా. చాలా మంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఇది మనకు రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వైపు రాజీనామా చేశారు. అంతేందుకు ఈ కాలంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే 10-15 ఏళ్ల క్రితం కూడా చూసుకుంటే, జయలలిత గారు ఆదాయానికి పెంచిన ఆస్తుల విషయంలో జైలుకు పోతే ఆమె రాజీనామా చేసి పన్నీర్ సెలవుని 3 సార్లు పెట్టింది. 3 సార్లు పువ్వుల్లో పెట్టి మళ్ళీ అప్పగించారు. అట్లెందుకు బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ మనకు చాలా విలువలు పాటించారండి, మంచి చెడ్డం. ఆయన భార్య రబ్రీదేవులు పెట్టి ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఇవన్నీ చూసాం. కానీ నా మిత్రుడే, ఆయన కోసం పనిచేసిన వాడిని నేను, హమారా పైసా హమారా హిసాబ్ అని కానీ, సుందర్ నగర్ కాలనీలో పనిచేసిన వాడిని, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రకంగా ఏంటంటే నేను ఎలక్షన్ ప్రచారం కూడా చేసిన వాడిని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విలువలు పోతున్న కొద్దీ మనకు ఒక మంచి ఉదాహరణ నిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే జైలుకి పోయి కూడా 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చూసినాం కదా మనం. చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు అతిశీని పెట్టి తను దిగిపోయారు. ప్రజలు తీర్పిచ్చారు, మంచి తీర్పిచ్చారు అక్కడ. చూడ బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా, లేకుంటే ఆమ్ ఆద్మీ సమస్య కాదు ఇక్కడ. అంటే విలువలు పతనం అయితే ఎట్లా ఉంటుంది అందరికి మంచి తీర్పిచ్చారు. కనుక కేజ్రీవాల్ ఉదాహరణ తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది, జైలుకు పోయినా సరే జైలు నుంచి పాలిస్తారు. మరి జైలు నుంచి పాలించిన వాళ్ళు లేరా? గతంలో ఉన్నారు, కానీ ఆ విలువలు వేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకు కలకత్తా మేయర్ గా 1920 ఇవాళ కానీ నిన్న కాదు, ఆనాడు స్థానిక ప్రభుత్వానికి మంచి విలువ వస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్. ఆనాడు చిత్తరంజన్ దాస్ గారు అప్పటి మేయర్ ఆయన కలకత్తా. ఆయన ఒక చురుకైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అనేవాళ్ళు, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేవాళ్ళు, అటువంటి ఒక యువకుడిని, 23 ఏళ్ల యువకుడిని ఆయన ఎన్నుకున్నాడు. ఎవరికి? కమిషనర్ ఎవరు ఉంటారండి. ఇప్పుడు మన స్వాతంత్రం లేదు ఈ భారతదేశంలో, కానీ ఆనాడు మేయర్కి అంత విలువ ఉండేది బ్రిటిష్ కాలంలో. నువ్వు కమిషనర్ ఎవరు పెట్టుకుంటావంటే, ప్రభుత్వంలో ఉన్న ఒక యువకుడు, చురుకైన యువకుడు, 23 ఏళ్ల యువకుడిని ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయన కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని అరెస్ట్ అయితే కలకత్తా జైల్లో ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నేను జైల్లో ఉన్నాను కానీ నేను సంఘ విద్రోహిని కాదు, నేను కలకత్తా కమిషనర్ గా నేను ఎటు అభివృద్ధి చేయలేదు కనుక నేను జైల్లో ఉండే పాలిస్తా, జైల్లో ఉండే కమిషనర్ విధులు నిర్వహిస్తానంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ కొంత కుట్రమని వీళ్ళు ఇట్లా కొనసాగితే కష్టం అని చెప్పి అప్పుడు బర్మా జైలుకు పంపించింది ఆయన. ఆ బర్మా జైలు నుంచి వచ్చిన తర్వాత అదే చిత్తరంజన్ దాస్ గారి తర్వాత 1924లో అది ఆయన మేయర్ అయిండు. ఆ కమిషనర్ మళ్ళీ మేయర్ అయిండు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై. ఆయన పేరు ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్. కలకత్తా జైల్లో ఉండి పరిపాలించిన స్వాతంత్ర కాలంలో చూపెడతాను నేను. ఇవాళ ఆ విలువలు లేవు, ఆ కథ లేవు. కానీ స్వతంత్ర భారతదేశంలో నేరాలు చేసి జైలుకి వెళ్ళి కూడా మేము ఇట్లాగే కొనసాగుతామనే దుర్మార్గమైన సంస్కృతికి చెరబట్టడానికి మంచి బిల్లు అంటున్నాడు. ఇందులో కొంత లోపాలు, కొన్ని భయాలు ఉంటే దాన్ని తొలగించాలంటున్నాడు. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రుల వారికి పరిమితం చేసిన, మంత్రుల వారికి పరిమితం చేసినా నేను మోడీ సంకల్పాన్ని తప్పు పట్టేవాడిని. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా చేర్చాలి. గతంలో మనకు సినిమా వచ్చింది రాజశేఖర్ గారు, ఇది లీడర్ సినిమా, లీడర్ రాణా. అందులో గొల్లపూడి మారుతిరావు పని చెప్తాడు, అవినీతి పరువులందరినీ భర్త అందరి మీద చేస్తా అంటే, అయ్యా తాను చచ్చే మంది ఎవడు మింగడు కనుక మీరు ఎమ్మెల్యేలు మినహాయించండి, అప్పుడు బిల్లు పాస్ అవుద్ది అంటాడు. అప్పుడు ఎమ్మెల్యేలు మినహాయిస్తే బిల్లు పాస్. ఇక్కడ కూడా ఒకవేళ ప్రధానమంత్రి కనుక ముఖ్యమంత్రుల మీద చర్య తీసుకుందాం, రేపు పొద్దున కక్ష సాధింపు చేద్దాం అనుకుంటే ప్రధానమంత్రిని చేర్చాడు కదా.
నేనేమంటున్నానంటే ఇవాళ మోడీ గారి పట్ల శాశ్వతం కాదు, రేపు రాహుల్ గాంధీకి రావచ్చు ప్రధానమంత్రిగా, రేపు ఇంకెవరైనా రావచ్చు ప్రధానమంత్రిగా, అందరికీ వర్తిస్తుంది కదా ఇది. అంటే తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు ఈ పని చేస్తున్నారంటే తనకు కూడా ఎసరు తెచ్చుకున్నట్టే కదా. ఒకవేళ తన మీద కేసు అయితే కాదు కదా, అధికారంలో ఉన్న కేసు ఎట్లయితే దేని ఉదాహరణ. అందుకని నేను కొన్ని రోజులు ఉన్నాయి అంటున్నాను. ఇప్పుడు మనకు సీఎం రమేష్, సుజనా చౌదరి, చాలా మంది మనకు జీకే వెంకటేష్ కొడుకు, ఇట్లా చూసుకుంటే వీళ్ళందరూ కూడా పార్టీ మారగా వాషింగ్ పవర్ నిర్మా అయిందని చెప్పి అనుకుంటున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వానికి పడన వాళ్ళ మీదే సిబిఐ ఈడీ కేసులు పెడుతున్నాయి. కనుక వాళ్ళని జైలు పంపిస్తారేమో అనుమానం నాకు కూడా ఉంది, కాదట్లేనే. కానీ 5 ఏళ్లకు మించి శిక్షలు పడే కేసులు ఆల్మోస్ట్ ఆల్ హీనియస్ క్రైమ్సే ఉంటాయి. ఇంకోటి అయితే అడ్వకేట్ చెప్తున్నారు, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అన్ని కూడా వేలబుల్ గా అన్వేలబుల్ అయినా సరే సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చి వాళ్ళ సమాధానం ఇవ్వకపోతే వారు దానికి విచారించకపోతే మాత్రం జైలు పంపుతారు కదా. లేకపోతే రేపటి కల్లా విమానానికి వెళ్ళిపోతున్నారు, ఎల్లుండి కల్లా దేశం విడుస్తున్నారు అంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అటువంటి అప్పుడు ఒక ముఖ్యమంత్రి మీదనో, ఒక మంత్రి మీదనో, ఒక ప్రధానమంత్రి మీదనో అడ్డగోలుగా ఆరోపణలు చేసి జైలు పంపుతా అంటే కోర్టులు ఉన్నాయి కదా. నేను మిగతా వాటిల్లో అంగీకరిస్తాను, కొన్ని కక్షపూర్తి చర్యలు చేస్తున్నారు. కానీ కోర్టులో రిమాండ్కి పోతే 14 రోజులు రిమాండ్ విధించే ముందు చాలా ప్రశ్నలు అడుగుతుంది కోర్టు. రిమాండ్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు 41 ఏ నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎందుకు తీసుకొచ్చారా, ఆయన పారిపోతారా ఎట్లా అని చెప్పి అది రిమాండ్ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 130 ఏదైతే మన అమెండ్మెంట్ ఉందో ఇందులో స్పష్టంగా 5 సంవత్సరాలకు పైబడిన నేరాల మన శిక్ష పడే కేసులలో అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే చాలా వరకు మనీ లాండరింగ్ కేసుల్లోనే ఎక్కువగా మంత్రులు అవని లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. అంటే వీళ్ళకి ఆ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో మినహాయింపు ఉండదు అన్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అంటే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారా మనీ లాండరింగ్ కేసులో? అందుకని ఏమంటున్నా అంటే ఉండదు. మనీ లాండరింగ్ కేసులో 7 ఏళ్ల పైన ఉన్నాయి, 5 ఏళ్ళు 7 ఏళ్ల పైన ఉన్నాయి. నేను చెప్పే మనీ లాండరింగ్ కేసులో 5 అంటే 2 సంవత్సరాల కన్నా పైనే ఉన్నాయి. అంతేందుకు ఆ మధ్య రాహుల్ గాంధీ పదవి పోయింది, చూశారు కదా రాజశేఖర్ గారు. అట్లాగే ఒక ఆయన లక్షద్వీప్ ఎంపీ పదవి పోయింది. ఎందుకు? గతంలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఎంపీగా కొనసాగుతూ యాక్చువల్ గా ఈ బిల్లులో ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా చేర్చాలంటున్నాను. ఆ డిమాండ్ ఏంటంటే ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా చేర్చాలి. కానీ ఎంపీలు చేస్తే దాదాపుగా 251 మంది లోక్సభ నుంచి, 220 మంది రాజ్యసభ నుంచి, అందరికీ దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి కేసులు. అందులో అత్యధికంగా చూసుకుంటే అంటే 185 మంది అనుకుంటా దాదాపుగా నాకు తెలిసి లోక్సభలో అత్యంత క్రిమినల్, అంటే ఖచ్చితంగా అరెస్టు చేయాల్సినటువంటి వాళ్ళు. అందుకని ఏమంటున్నారంటే గతంలో గొల్లపూడి మారుతీరావు లీలర్ సినిమాకి చెప్పింది ముందరకు వస్తుందని వాళ్ళు ఎవరు తమదాచే మంది మింగరని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ఎమ్మెల్యేలు అందరూ ఇందులో ఉన్న వాళ్ళు అందరికి వెళ్తున్నారు, అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తున్నారు. కాబట్టి అందరికీ ఎంతో కొంత నేర చరిత్ర లేకపోతే కేసుల్లో వెళ్ళటం అనేది అంశాలు ఉన్నాయి. అది వేరు. నేర చరిత్ర గురించి ఒక్క మాట చెప్తాను నేను. గతంలో నేర చరిత్ర వివరాలు వెల్లడించాలన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయమంటే చేయలేదు. తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తే దాన్ని కొట్టేసారు. ఆర్డినెన్స్ జారీ చేయమని చెప్తే దాన్ని కొట్టేసారు. నేనేమంటానంటే నేర చరిత్ర విషయానికి వస్తే కొన్ని ఉద్యమ పార్టీలకు కూడా నేర చరిత్ర ఉంటది. కానీ సురవరం సుధాకర్ రెడ్డి నేర చరిత్రుడేనా? కానీ నేర చరిత్ర లిస్ట్ లో ఆయన కూడా ఉన్నాడు. సురవరం సుధాకర్ రెడ్డి గారు అప్పుడు ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్నారు. కానీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇటువంటి కేసులు ఇరికించి 4 రోజులు జైలుకు పంపిస్తారు. అప్పుడు ఎట్లా నేను కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఎట్లా అని సమస్య వస్తుంది కదా. ముఖ్యమంత్రి మాత్రం విడిచిపెట్టండి. మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రిని ఏదైనా ప్రజా ఉద్యమాలలో పాల్గొంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ధర్నాలు చేస్తున్నారు, చూస్తున్నాం కదా మనం. చేస్తే ఎట్లా అని. కానీ 2 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులలో ఇది వర్తించదు కదా. నేను చెప్పిన చిన్న కేసులని 2 సంవత్సరాల లోపు శిక్ష పడతాయి రాజశేఖర్ గారు. అటువంటి దానికి 4 రోజులు జైలు పంపుడు ఉండదు, బెయిల్ దొరుకుతుంది. బెయిలబుల్ కేసులు అవన్నీ 2 సంవత్సరాల లోపల బెయిలబుల్ కేసులే. సమన్స్ కేసెస్, నాన్ సమన్స్ కేసెస్ ఉంటాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అందుకని 2 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులలో అరెస్టులు ఉండవు, జైలుకు పంపడం ఉండదు. పోయిందా? పెట్టి కేసెస్ అన్ని కూడా. అంతకు మించి కేసులు 5 సంవత్సరాల లోపు దానిలో కూడా మీరు 7 సంవత్సరాల లోపు కేసులలోనే అనవసరంగా అరెస్టులు చేయకండి, వారు తప్పనిసరి పారిపోతారు, ఊళ్ళో ఉండరు అన్నప్పుడు మాత్రమే చేయండి అని అన్నారు కదా. అటువంటిప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి 7 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాలకు పైబడే శిక్షలున్న కేసులలో అంత దుర్మార్గంగా పారిపోయే పరిస్థితి ఉండదు కదా. ముఖ్యమంత్రి నుండి పారిపోతాడా? కనుక వాళ్ళను అరెస్ట్ చేయకుండా చాలా ఉన్నది. నా ఉద్దేశం చట్టం చాలా పకడ్బందీగా ఉన్నది. ఇందులో 2 మీరు ఈడీని ఈ మన సిబిఐని ఇన్వాల్వ్ చేసి రేపు 5 సంవత్సరాల పైన ఉంటాయి అన్ని శిక్షలు కనుక అక్కడ వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తే ఎట్లా అంటున్నారు.
కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు 7 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ వీళ్ళేమో కూడా పెడుతున్నారు, తమిళనాడు, అట్లాగే మనకు సరే ఎన్డీఏ కూటమిలో కనుక ఆంధ్రప్రదేశ్ విడిచిపెడదాం, తెలంగాణ, అంటే మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు, మరొక 5 ఏమో ఇతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రభుత్వాలు, మొత్తం 7 రాష్ట్రాలలో మన బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కాకుండా మిగతా అని వాళ్ళే కదా. ఒకవేళ